శ్రియః కాంతాయ కళ్యాణ నిదగే నిదగేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే సకాప్తే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ యొక్క పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ యొక్క భార్య పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబానాం, ఇప్పుడు కుటుంబ సభ్యుల పేర్లు మీ యొక్క కోరికలను ప్రార్థనలు స్వామివారికి విన్నవించుకోవాలి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమినీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. గోవింద. శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే అని ఆ శేషశైల శిఖరాలలో ఆవిర్భవించినటువంటి సప్తగిరి సార్వభౌముడిని నిరంతరం అదిగో గోవింద నామస్మరణలతో వేడుకునేటువంటి ఆ భక్త జనులతో నిండిపోయినటువంటి ఆ వెంకటపతి యొక్క దివ్య సౌధం
శ్రీశేషశైలేంద్రశిఖావతంసం శ్రీతింత్రిణీకీటకగేహజాతం శ్రీరామకృష్ణామృతరమ్యరూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధ్నా అని ఆ లక్ష్మితో కూడిన నారాయణుణ్ణి నిరంతరం స్మరణ చేయటం, ధ్యానం చేయడం ఉత్తమ భక్తులైనటువంటి వారు నిరంతరం చేస్తూ ఉంటారు. అందువలన ప్రతినిత్యము కూడా స్వామివారి యొక్క కళ్యాణోత్సవం ఆరంభమవుతోంది. విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదేంగ్రేకం స్మరామి శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం యేనసోత్రం తస్మై సమస్తవేదార్థవిదే వికనసే నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం తికరో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతకర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్మా భగవత్కర్మ కరిష్యామి తద్భవానునితాం ప్రాణానాగమ్య. अस्यां श्रुतौ श्रीभगवदाग्नः भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायणप्रीत्यर्थम् असदेवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमद्कलाण्डकोटिब्रह्माण्डनायकस्य शेषाचलनिवासिनः श्रीभूमिनीलासमेत श्रीश्रीनिवासस्वामिनः प्रीत्यर्थम् श्रीवैकान्तसुखवच्छास्त्रोक्तमार्गेण लोककल्याणार्थक्रियमाणवैवाहिकमहोत्सवकर्माङ्गं सद्योङ्कर्माङ्गं रक्षाबन्धनकर्माङ्गम् आगारकर्माङ्गं माङ्गल्यरत्नकर्माङ्गं प्रधानहोमकर्माङ्गं लाजहोमकर्माङ्गं सर्वोपकरणसद्यर्थं हृद्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्यावाचनं करिष्ये. आदौ विश्वक्सेनाराधनं करिष्ये. पदङ्गं करकाराधनं करिष्ये. ओं धारासु सप्तसुषमानुषेषो सरत्सरित्स परिपूरितेषु अपोभिघृण्णन् प्रतिपादगिष्यनुत्ताकं सर्वं शर्म इदमापस्यमा श्रुतमा शान्ता शान्ततमा शुभा श्रुतमा पूता पूतमा पुण्या पुण्यतमा मेद्या मेद्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्मपवित्रेण पूता सूर्यस्य रश्मिभिः. ओं येते शतं वरुणगे सहस्रं विघ्निका पाशाविदता पुरुत्रा तेभ्यो विश्वे देवा अमञ्जन्मृतस्य करके पाञ्चभूतिकमावाहयामि जले वर्णमावाहयामि पचेसमावाहयामि रक्तामृतमावाहयामि नरस्पतिमावाहयामि वरुणाग्रमः इदमासनं वरुणाग्रमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाग्रमः पुण्यपुष्पैः पूजयामि वरुणाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि. विश्वक्सेनं चतुर्बाहं शङ्खचक्रनन्दनं जगापतिं शृङ्गकेतुं सुपुष्परथवाहनं दक्षिणामुखमच्छेदमाग्नेयस्मादयामहे त्वा विश्वे सदात्तं महितोऽनुशम्भो वीरवन्तिनिवृत्तां प्रैषामधीशोदानामनादिः यामेशस्तां दरितां ददातु. पत्नाकरमण्डले त्वां शक्सेनमवाहयामि शान्तमवाहयामि हरमवाहयामि अमितमवाहयामि नित्यानपायनमवाहयामि हत्पत्नीं सूत्रवतीमवाहयामि वामे जगामवाहयामि. विश्वक्सेनाग्रमः इदमासनं विश्वक्सेनाग्रमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि. विश्वक्सेनाग्रमः पुण्यपुष्पैः पूजयामि. विश्वक्सेनाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि. भगवद्भिः अनुज्ञातः सुपुण्याहं वा चिकित्स्ये वाच्यतां सपुण्याहं करोमि करुष्मान् प्रोक्षितम् अस्तु. प्रजापतिप्रियतां प्रियतां भगवान् प्रजापतिः साम्यन्तघोराणि साम्यन्तपापानि साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोराणि साम्यन्तपापानि साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोराणि साम्यन्तपापानि साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि. ओं मतो देवा अवन्तनागतो विष्णुविचक्रमे पृथिव्या सप्तनाभिः इदं विष्णुविचक्रमे त्रेधानदे पदं समूढवस्य वागं सुरे त्रीणि पदाचक्रमे विष्णुर्गोपा अधा आभ्यः धर्माणि धारकण्डे विष्णोः कर्माणि पश्यतगतो अवतानि वस्पसे इंद्रसगज्जस्सका तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वजक्षरागतम् अद्यप्रासाय पण्यवोजाग्रवाकं वस्सविन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कन्ने विसृणगामदेवा भद्रं पश्येमाक्षरविचित्राः स्त्रीरङ्गै एदष्टवागं वस्तनो विर्वशेमदेवगितं गदागहो वदमिन्नसरतो अन्तिदेवागत्रानश्चक्राजरसं तनूनां पुत्रासो यत्र पितरो भवन्ति मानवमद्यारीषिता गर्गन्तो अदित्योऽन्तरिक्षं मदिर्माता सपिता सपुत्रः
విశ్వే దేవా పంచజనా మై తజ్జత్వం యత్పుణ్యం నక్షత్రం తద్వత్కుర్వేద విషం యదా వై సూర్యవదేతి అద నక్షత్రన్నగితి యావత్ సూర్యో గచ్చేతే యత్ర గణ్యం పశ్యేతే తావద్ కుర్వేద గత్కారీ స్యాత్ పుణ్యాయ కురుతే ప్రాణానాగమ్య అస్యాం శుభతో శివాస్వరా వైవాకమోత్సకర్మాంగం పుణ్యాకృణి పుణ్యామవంతో బ్రవంతో పుణ్యాంకమణోస్తో పుణ్యామవంతో బ్రవంతో పుణ్యాహంకమణోస్తో పుణ్యాహం భవంతో బ్రవంతో పుణ్యాహంకమణోస్తో స్వస్తిర ఇంద్రో భద్రస్సవా స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తినస్తాక్షో అరిష్టధృతధాతో ప్రాణానాగమ్య అస్యాం శుభతో శివాస్వరా వైవాకమోత్సకర్మాంగం పుణ్యాకృణి పుణ్యామస్తి భవంతో బ్రవంతో కర్మణే స్వస్తి పుణ్యామస్తి భవంతో బ్రవంతో కర్మణే స్వస్తి పుణ్యామస్తి భవంతో బ్రవంతో కర్మణే స్వస్తి రథ్యాస్మహవ్యై నమసోమసద్య మిత్రందే మిథగన్నోస్తో అనురాధాన్ అభిషా వర్ధగంతః హృదంజీవీరాः ప్రాణానాగమ్య అస్యాం శుభతో శ్రీనివాసరా వైవాహికమహోత్సకర్మాంగం పుణ్యాకర్మణి పుణ్యామృద్ధిం భవంతో బ్రవంతో కర్మర్జితాం పుణ్యామృద్ధిం భవంతో బ్రవంతో కర్మర్జితాం పుణ్యామృద్ధిం భవంతో బ్రవంతో కర్మర్జితాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోగిష్టామయాపవస్థానవోర్జే సాధన ఆపో జనగతాజనః నిర్వాణస్వర్జనః పవిత్రవిదర్శనిः యః పోతాసపనాతమాం పణంత మాదేవచనాः పుణంత మనబోధిగా పుణంత విశ్వ ఆగమః చదవేద పవిత్రవతే పవిత్రేణ పునాహిమాం శుక్రేణ దేవతీత్యద్ అగ్నే కృత్వా క్రతో కుంభృణో ఏతే వివిక్తవక్షసే అగ్నేవతమంతరాం బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేణ చ ఇదం బ్రహ్మ పునీమహే వైస్వదేవీ పుణతే దైవ్యాఘాత్ యస్యై వక్వై సర్వా వేతపృష్టాః తగాసమాజ్యేషో వయగ్గస్యామతగౌరగీనాం వైస్వరస్వర్మాపనాతో పాదప్రాణేనే శిరోమగోభూః ద్యావా పృథివీపకసాపగోభిः రతావరియజ్ఞే మాపణీతాం భగద్భిస్సవిదస్త్రభిः వరజిష్టైర్దేవన్నభిः ఆగ్నే దక్షిణే పుణాహిమాం ఏణ దేవా పుణతాం ఏనాపో దివ్యంగసః తేన దివ్యేణ బ్రహ్మణాం ఇదం బ్రహ్మ పుణీమహే యః పావమానీరత్యేతి వృషభస్తంభృతంబసం సర్వగం సభూతమశ్నాతి సవితం మాతర్ష్మణాం పవమానీర్యో అద్యేతి వృషభస్తంభృతకంబసం తస్మై సరస్వతీ దుఃఖే క్షీరకం సత్ప్రమదోదకం పవమానే స్వశ్చగనే హృదగాఘీ పయస్వతి వృషభస్తంభృతోర్సః బ్రాహ్మణే శపథకం విదం పవమానే దిశంతరః హిమం లోకమదో అమం కామాన్ సమర్థగంతరః దేవైః సమాప్రతాః పవమానే స్వశ్చగనే హృదగాఘీ కృతశ్చరః వృషభస్తంభృతోర్సః బ్రాహ్మణే శపథకం విదం ఏణ దేవా పవిత్రేణ ఆత్మానం ప్రదేశదా ేణ సహస్రదానేన పవమాన్య పుణంతమాం ప్రాజాపత్యం పవిత్రం తతోద్యామకం హిరణ్మయం తేన బ్రహ్మవిదోభయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సు నేతి సగమాపునాతో సోమస్వస్యావరుణ సమీచ్య యమో రాజా పునాభిపుణాతమాం హృతవేదామోర్జగంత్యాపునాతో తచ్చమ్యో రావణీమహే గాతుం యజ్ఞపతకే దైవీ సస్రస్రః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధం జగాతభేషజం షణ్ణో అస్తు ద్విపదే సంచతుష్పదే ఓం శాంతి 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 ప్రాచ్యాం దేవార్పజో మాప్యగంతాం దక్షిణాగాం దిశమాఘాం పితరో మాప్యగంతాం ప్రతీచ్యాం దిశగ్రహా ప్రభో మాప్యగంతాం ఉదీచ్యాం దిశ్యాపవోషదగో వనస్పతగో మాప్యగంతాం ఊర్ధ్వాగాం దశయజ్ఞ సంవత్సరో యజ్ఞపధర్మాప్యగంతాం అదోదరాదరైర్నాఘేభ్యో మాజ్జగంతాం ఓం అనోరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాగాం నిగితో సుజంతోః తమకృతం పశ్యతవేతశోకో ధాతు ప్రసాదాత్ మహిమానమీశం సప్త ప్రాణా ప్రవంతి తస్మాత్ సప్తాచిదः సమిదः సప్త జిహ్వాः సప్త ఇమే లోకాయ చరంతే ప్రాణా గుహాసగాం నిగితాः సప్త సప్త అతः సముద్రాగ్రే సర్వేస్మాన్ స్యందంతే సింధవः సర్వరూపాः అతశ్చ విశ్వావౌషధగోరసాశ్చ येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवी कवीनां षड्विप्राणां महेशो मृगाणां स्येनो गर्ध्रानागस्वदर्वणानागुं सोमपवित्रमर्त्येतिरेभण्णे अजामेकां शुक्लकृष्णां भक्तीं प्रजां जनकन्तीकुं स्वरूपां वरुणाक्रमः वृक्षसेनाक्रमः पुनः पाद्यं पुनरग्यं पुनराचरणीयं समर्पयामि यदा सकं यथास्तमधिष्ठापयामि सुवनार्थं क्षेमाय पुनरागमनाय च శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. నిరంతరం భక్తి భావనతో ఆ దేవదేవుని సాన్నిధ్యంలో
చేతులు జోడించి నమస్కరిస్తూ ఆ ఆద్యాలక్ష్మి ఉండేటువంటి ఆ స్వరూపం ఈనాడు మనకు చైత్రమాసంలో వసంత ఋతువులో కృష్ణపక్షంలోకి అడుగుపెట్టాం. ఈ వసంత ఋతువు వాడిపోయి రాలిపడిన ఆకులను తొలగించి మరలా చిగిరింపచేసేటువంటిది. అలాగనే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వజీవరాశికి కూడా ఆహారాన్ని అందించేటువంటి ఆ చంద్రకిరణాలు, ఆ చంద్రుడు సూర్యకిరణాలని స్వీకరించి వాటి యొక్క శక్తి చేత ఈ ఓషధులని వృద్ధి చేస్తారట. దానికి కారణం ఏమిటి అంటే అమ్మ, అందుకో ఆ ధాన్యలక్ష్మి. సుమనస వంజిత సుందరి మాధవి చంద్ర సహోదరి హే మమయే మునిగణ వందిత మోక్షప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతిమతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయమాం అని మొట్టమొదటిగా భార్గవిగా వచ్చినటువంటి ఆమె ఆ మహాలక్ష్మి అష్టరూపాంతరములలో ఈమె రెండవ ఆమె ధాన్యలక్ష్మి. సౌకుమార్య మృదుత్వం, ఒక చక్కని ఆ ఆహ్లాదకరమైన స్థితిని కలిగిస్తుంది. ఈ సమస్త భూతరాశికి, జీవరాశికి అన్నాద్భూతాని జాయంతే అని కదా వేదమాత. ప్రాణాలతో నిలవటానికి అన్నమే కారణం. అట్టి అన్నానికి ఆధారమైన ధాన్యాన్ని ప్రసాదించే తల్లిని ఆరాధించారు. ఇప్పుడు ఆ తల్లికి ఆధారమైన సర్వ జగదాధారుడు ఆనంద నిలయుడికి రక్షా సమర్పణ చేయబోతున్నాం. నగరజమవాహయామి శేషాగ్రమః శేషాగ్రమః పాద్యం సమర్పయామి, యజ్ఞం సమర్పయామి, యాచమనీయం సమర్పయామి. శేషాగ్రమః పుణ్యపుష్పై పూజయామి. శేషాగ్రమః గుడోపహార నివేదయామి. తాంబూలం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నమేతామస్తి నాభగ స్వస్తి దేవేంద్ర నర్వణః స్వస్తి పోషా సురోధాధర స్వస్తి జ్ఞావా పృథివీ సోచేతునా స్వస్తగే వయోబ్రామహే సమం వస్య భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం దస్తగే స్తగ ఆదిత్యాసో భవంతనః విశ్వే దేవానో అద్యాషస్తగే వైశ్వానరో వసూరగ్ని స్వస్తగే దేవా అవంద్రస్తే స్తనో రుద్ర పాత్రం హాసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి మధ్యే రేవతి స్వస్తి నగేంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో ఓదితే కృధి స్వస్తి బంధామనోచరేమ సూర్యా చంద్రమసా వివాం పునర్దదాగ్నతా జానతా సంగామేమహే స్వస్తగానం తార్క్షమనుష్ణే మహద్భూతం వాగసం దేవతానాం అసురగ్నవింద్రాసకం సమత్సో బృహద్య సోనావామివారుహేమ అం హోముచ వాంగ్రస్త్యాత్రయం మనసా చతార్క్షం ప్రగతవాన్ శరణం ప్రపద్యేషు సంభాదే శుభయన్నో అస్తు శుభం శుభం. సర్వ జగద్రక్షక గోవింద గోవింద. ఆ స్వామివారి యొక్క దివ్య సాన్నిధ్యంలో అదిగో రక్షా సూత్రములను చక్కగా ఆరాధించి ఆదిశేషుడిని ఆహ్వానించి శ్రీనివాస స్వామివారి యొక్క దివ్య సాన్నిధ్యంలో సమస్తమైనటువంటి ప్రాణికోటి మానవ జాతి అంతా కూడా శుభప్రదంగా సుఖంగా ఉండాలి అని శంఖచక్ర గదాసి శాంగాది దివ్యాయుధై సేవ్యమానం స్వసంకల్ప మాత్రావక్లుప్త జగజ్జన్మస్థితి ప్రసాదికే శ్రీమతి విశ్వక్సేనా యస్త సమస్త ఆత్మైశ్వర్యం వైనతేయాదిభిః స్వభావతో నిరస్త సమస్త సాంసారిక స్వభావై భగవత్ పరిచర్యాకరణయోస్యైః భగవత్ పరిచర్యైక భోగై నిత్యసిద్ధ్యై అనంతై యథా యోగ్యం సేవ్యమానం అని అనంతగరుడ విశ్వక్సేనాదుల చేత నిత్యసూరులైనటువంటి మహానుభావుల చేత నిరంతరం సేవించబడేటువంటి
శంఖ చక్ర గద అసి అంటే ఖడ్గం శాంగం అనే పంచాయుధాలతో నిరంతరం నిలిచేటువంటి ఆ స్వామి సర్వప్రహరణ ఆయుధ అని, అలాంటి స్వామి భక్తరక్షణ కోసం ఈ భూలోకానికి అవతరించాడు. ఆ కారణమైన వైకుంఠాన్ని వదిలి కార్యవైకుంఠానికి దిగి వచ్చాడు. ఈ దివ్యాయుధాల చేత సేవించబడతారట. సంకల్పమాత్రం చేతనే ఈ సమస్త జగత్ సృష్టి స్థితి లయాలను కలిగించేటువంటి శక్తులను ఇంకా అనేకమైన వాటిని తనకు బదులు నీవే భరిస్తూ ఉండమని ఆ విశ్వక్సేనుల వారికి అప్పగించి తన ఐశ్వర్యం అంతా అంటే జ్ఞాన ఐశ్వర్యాలు షడ్గుణాలు వాటి కలిగిన శక్తిని కూడా ఇచ్చి స్వామి హాయిగా విశ్రాంతిగా ఉంటాడట. స్వాభావికంగానే నిరంతరం సకల భోగాలను త్యాగం చేసి శ్రీవారి సేవలో ఉండేటువంటి వైనతేయుడు అంటే గరుత్మంతుడు, అనంతుడు వీరంతా పరిచర్యలు చేయటమే భాగ్యంగా ఉన్నది అని భావించి సేవలు చేస్తూ ఉంటే వారి సేవలను స్వీకరించేటువంటి పరమాత్మ తానున్న స్థానం వదిలి కదలి ఇక్కడికి వచ్చాడు. ఈ స్వామివారికి అదిగో రక్షా సమర్పణ చేస్తూ ఉన్నారు. జగద్రక్షణ దీక్షా తత్పరుడు వనమాలి అయినటువంటి ఆ స్వామి ఆ లక్ష్మీ పిరాటితో కలిసి శేషపర్యంకం మీద విరాజిల్లేటువంటి వాడు. ఆ స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి రక్షా సమర్పణ చేస్తూ ఉన్నారు. ఆ వైకుంఠం అనేటువంటిది ఎలాగ ఉంటోంది అనేది కూడా మనకు మహానుభావులు గద్యత్రయ ప్రబంధంలో వైకుంఠ గద్యలో చక్కగా ఆదిశేషాంశ అయినటువంటి భగవద్ రామానుజాచార్య స్వామి చక్కగా వర్ణన చేస్తాడు. స్వాధీన త్రివిధ చేతనాచేతన స్వరూప స్థితి ప్రవృత్తి భేదం అని ఇలాగ భూచరములు, జలచరములు, ఖేచరములని 3 రకాల చేతనముల యొక్క అసంఖ్యాకమైన అచేతనముల యొక్క విభిన్నమైన స్వరూప స్థితి ప్రవృత్తులు తన స్వాధీనంలో ఉన్నటువంటి వాడు సర్వాంతర్యామి. అట్టి సర్వాంతర్యామి సర్వజ్ఞుడు సకల జీవకోటికి కూడా ఆధారమైనటువంటి నారాయణుని యొక్క వక్షస్థలంలో నిలిచి తన పేరుతోనే చక్కగా అమ్మ స్వామికి ఒక పేరును కల్పించింది, శ్రీనివాస. ఆ అమ్మ స్వామి హృదయంలో ఉండడం చేత ఆయనకు శ్రీనివాస. ఈమె భార్గవి, తర్వాత క్షీరసాగర కన్యకై అటు పిమ్మట విష్ణువక్షస్థలవాసినిగా వాసికెక్కినది. ఈమె వరాలని గుప్పించే వరలక్ష్మిగా సువాసిని స్త్రీలు చక్కగా స్మరిస్తారు. అట్టి ఆ అమ్మ 8 రూపాలలో ఆ స్వామివారి యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తోంది, ధైర్యాన్ని ఇస్తోంది. ఆ నారాయణుడి భక్తులకు ధైర్యాన్నిచ్చే ధైర్యలక్ష్మిగా ఉంటోంది, సంతానలక్ష్మిగా సంతానాన్ని ప్రసాదిస్తోంది, విజయలక్ష్మిగా దేవతలకు కూడా సాధ్యం కాని జయాలను ఇస్తోంది, సకల కార్య సాఫల్యాన్ని ప్రసాదిస్తోంది, విద్యనిస్తోంది, ధనాన్ని ఇస్తోంది. అలాంటి ఆ తల్లి మనం ప్రతినిత్యము కూడా సర్వపాప హరేదేవి మహాలక్ష్మి నమోస్తుతే సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖ హరేదేవి మహాలక్ష్మి నమోస్తుతే అని చక్కగా శ్రీదేవి ప్రథమన్నామ ద్వితీయం అమృతోద్భవ అని ఆ అమృత ఉద్భవురాలైనటువంటి అమ్మను, అలాగనే ఆమె ఇష్టసఖి ఆమె మరొక రూపంలో సమస్త సంపదలని భూమిని కూడా ఇస్తుంది. మనం ఉండటానికి భూమి ఉండాలి కదా, ఆ భూమిని ఇచ్చే తల్లి, ఆ రూపంలో వ్యక్తమయ్యే తల్లి భూదేవి. ఇలాగా
శ్రీదేవిని భూదేవిని కూడా తన పత్నులుగా స్వీకరించి ధర్మస్వరూపుడు, ధర్మాధ్యక్షుడు, సనాతన ధర్మాన్ని నడిపేటువంటి ఆ పరమాత్మ, పరమపురుషుడు, పురుషోత్తముడైనటువంటి స్వామికి అమ్మవార్లకు కూడా రక్షా సమర్పణ చేసి అనంతరం తనను నిరంతరం అర్చిస్తూ లోకానికి క్షేమాన్ని కలిగించే అర్చక స్వామి తాను కూడా రక్షా స్వీకారం చేసి తదనంతరం ఆ అగ్నిముఖంగా దేవతలంతా కూడా మానవులు సమర్పించేటువంటి హవ్యాదులు స్వీకరిస్తారు కనుక గృహస్థైన వాడికి యజ్ఞాధికారం కనుక దానికి ఆరంభికమైన అగ్ని ప్రతిష్టని నిర్వహిస్తూ ఇంద్ర శుద్ధో నాగై శుద్ధ శుద్ధాభిరూతిభిః శుద్ధోరగంధ సౌమ్య మయి దేవాగజంతాం మయ్యాశీరస్తో మయి దేవహూతిభిః శివానుషన్నో మాతా తత్సుదర్వరేణ్యంబర్గో దేవస్య ధీమహి దిగోగోన ప్రచోదయాత్ సమిద్భాగతమస్యాన్నం యదప్పుడస్తాసరితో వహంతే కథం పిబన్తి సిగజాయక్షిదేవాన్ హృదయమన్యస్వ సహస్రమన్యస్వ దేవసవితప్రసువ తత్సవితర్వరేణ్యంబర్గో దేవస్య ధీమహి దిగోగోన ప్రచోదయాత్ ఓం బ్రహ్మజ్ఞానం సబుజ్ఞాపమాస్య విష్టాశ్చంద్రశ్చ ఓం బ్రహ్మణమవాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో భేనకం సోమో అర్వంతమాసకం సోమో వీరం కర్మణ్యం దదాతో సాధన్యం వితత్యకం సదయం తస్మై ఓం సోమవాహయామి యజ్ఞాంగమవాహయామి ఇంద్రమవాహయామి చంద్రమవాహయామి సోమాగ్రమః ఇదమాసనం పాద్యం సమర్పయామి యజ్ఞం సమర్పయామి యాచమనీయం సమర్పయామి బ్రహ్మ సోమాదిభ్యో నమః పుణ్యపుష్పై పూజయామి సోమాదిభ్యో నమః గృహోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్తన్నాగస్య వృష్టేజమానో అస్తు సప్తఋషీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేవం యజ్ఞమిజమానం దేహి ఓం ప్రోక్ష పాత్రాదాదావమాదాయ పవిత్రే स्तो వైష్ణవ్యే स्तो యజ్ఞే स्तो వాయుభూతే स्तो విష్ణోర్మణసా పూతే स्तो యజ్ఞస్య పావనే స్తః దివేత్వా అంతరిక్షాయత్వా పృథివ్యైత్వా ఓషాయత్వా ఆదిత్యవ్యంజనమసి పూర్ణాం ప్రసంత్వాస్తృణామి హాఠస్థం దేవేభ్యః విష్ణవే నమః విష్ణోస్తూపోసి ఇది ప్రాచ్యాం దక్షిణతో విష్ణోస్తూపోసి ఉత్తరతో విష్ణోస్తూపోసి పశ్చిమతో విష్ణోస్తూపోసి విష్ణుమవాహయాం మహావిష్ణుమవాహయాం సదా విష్ణుమవాహయామి వ్యాపినామవాహయామి శతాసి కృతాసి ధ్రువాసి తారుణాసి వనస్పత్యో వ్యాపో గ్రహీష్యామి బ్రహ్మన్నపప్రణేష్యామి సోమాపప్రణేష్యామి యజమానవాచం యచ్చ దేవతావర్ధగత్తన్నాగస్య పృష్టేజమానో అస్తు సప్తర్షీణాగం సుకృతాం యత్ర లోకస్తత్రేవం యజ్ఞమానం చ దేహి ఓం ప్రణగ సంభిషంతాం షప్పాత్రాణ దేవ గజ్జాగి దక్షిణప్రణదో బ్రాహ్మణ తీర్థేన ప్రజామవాహయాం బ్రహ్మాణమవాహయామి ఇంద్రమవాహయామి అగ్నిమవాహయామి సోమవాహయామి అగ్నిశోమానవాహయాం బ్రహ్మాణమవాహయామి ఇంద్రమవాహయాం సోనవాహయాం మృతమవాహయాం రుద్రాణవాహయామి ఆపౌపస్పస్యాం శ్రీవిష్ణుమవాహయాం బృహస్పతిమవాహయాం మిత్రమవాహయాం వరుణమవాహయామి ఆదిత్యానవాహయామి అశ్వనామవాహయామి పూషణమవాహయాం కక్షమవాహయాం కక్షే సోమవాహయామి ఔపాసస్వాన్ దేవాన్ సర్వదేవాన్ అవాహయామి ఆద్యపాత్రే ఓం బ్రహ్మేష్ణురపామి ఇంద్రాష్ణురపామి అగ్నేష్ణురపామి సోమాష్ణురపామి అగ్నిశోమా ఆపిష్ణురపామి వసుభ్యోష్ణురపామి మరుద్యోష్ణురపామి रुद्रेद्योष्णुरपामि आपावुपस्पृश्याम् ओं शिविष्णुरपामि बृहस्पतिष्णुरपामि मित्राष्णुरपामि वरुणाष्णुरपामि आदित्येभ्योष्णुरपामि अस्यभ्याष्णुरपामि पूष्णेष्णुरपामि कक्षे सोमाष्णुरपामि औपासंज्ञस्वेभ्यो देवेभ्यो सर्वदेवेभ्योष्णुरपामि आज्यं तृप्रदर्शयामि चिरं तृप्रदर्शयामि आग्ने ज्योतिरसे समिदः स्वाहा अमृतमसिवा नमसे अन्तरकं भक्षोऽन्तरिता अरातकः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अरातकः चित्पतिस्थापना त्वच्छिद्रेण वसो सूर्यस्य तस्य विस्वाहा वाक्पतिस्थापना त्वच्छिद्रेण वसो सूर्यस्य तस्य विस्वाहा देवस्था सविता पुनः त्वच्छिद्रेण वसो सूर्यस्य तस्य विस्वाहा करसम्पूर्णा वा समितो गृहीत्वा मूलाग्राभ्यङ्गदग्गस्पर्शयित्वा आभ्यच्च अक्षता आज्य तिरुपतिकाच रञ्जरस्रं छायतं
धिर्वस्सन्तु इंद्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः उतमहाय नमः उदाश्रये नमः कृष्णवर्तने नमः देवमुखाय नमः वैश्वानराय नमः यज्ञपुरुषाय नमः अवितिर्मन्यस्व स्वस्तिर्मन्यस्व देवसवितप्रसवान् ओम अयन्त यत्म आत्मज वेदस्तेनेद्य सवर्धसुतेर्दवर्तगतास्मान् पदगा पशुदुम्मत्सेनान्नाद्यं समेत स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नृत्याधीशानान्तं इन्द्राय स्वाहा अग्नेये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अवोपस्पृश्यान् सविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्भ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा सोमाय स्वाहा उपासनिज्ञाय स्वाहा अग्निस्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वदेवेभ्य स्वाहा नर्व्याभिगार्या च सावित्र्या गृहीत्वा चक्वाव्यगतिर्जुहोति ओम भूस्वाहा ओम भवस्वाहा ओम शिवस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अविते नमः कुस्तादे नमः कुस्तादे नमः कुस्ता देवसवितप्रासावीः प्राणानागम्यां तस्यां भूतो सिनास्तना वैवाहिक महोत्सकर्माङ्ग उपासनाग्नो आघारान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतयत विष्णोत्तरघोष्ये अवतिर्मुञ्जस्वा सहस्तिर्मुञ्जस्वा देवसवितप्रसवा ओम अतो देवा अवन्तनागता विष्णुविचक्रमे पृथिव्या सुधा स्वाहा इदं शुचक्रमे त्रेधानुदे पदं समूढमस्य वागं सरे स्वाहा त्रीणि पदा चक्रमे विष्णुर्गोपाधाभ्यः भूधर्मान् स्वाहा विष्णोः कर्माणि पश्यतो पदानि पुष्पते इन्द्रस्य गजस्सका स्वाहा अद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिव्यचक्षुरागतग् स्वाहा अद्यप्रासोपण्यवो जाग्रवागं पश्यन्ते विष्णोर्यत्परमं पदग् स्वाहा ओम भूस्वाहा ओम भवस्वाहा ओम शिवस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अवते नमः कुस्तादे नमः कुस्तादे नमः कुस्तादेवसवितप्रासावीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గక్కన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచిరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు
తదితో బాగాలీయరే గగనత్తాలు చూపరే తదితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే విద్య కాగిరించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతు శ్రీమదాది నారాయణస్య అచింత్యా ప్రతిశక్త్యాం ప్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథవ్యప్తే చ వాయురాకాశమదహంకార వ్యక్తా వ్యక్తసప్తాభరణీరామృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్తభాగే భూలోకే భువర్లోక సవర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాలాగమానస్య పణిరాశ్రవణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతే శుండాత్తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధువతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేయమణిరితివర్ణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలగితే లవనే క్షుదిక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్నవపరివృతే జంబూప్లక్షక్రోంజకసాల్మలే పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయవింధ్యవారిగాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృతభద్రాశ్వకేతుమాల హిరణ్యకరణకురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకపస్థి పున్నాగంధర్వ సౌమ్యవర్ణవ్రతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే महासरोरुहाकार 50 कोटियोजन विस्तीर्ण भूमंडले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दंडकारण्ये प्रजापति क्षेत्रे कर्म भूमौ अवंती कुरुक्षेत्रादि समभूमध्यरेखाया पुरदिग्भागे मेरोर्दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवासस्वामिनः दिव्य सन्निधो भगवद्भागवताचार्याणां सन्निधो मम अनेकजन्मसु इह जन्मनि च एतक्षरपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रहस्य प्रकाशे च आवर्त अनावर्त महापातक समस्कृतक्षयार्धं वसपूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितधामातपसङ्गातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य श्रीहरिलोके निवासित्यर्थं द्विगुणीकृत अग्निष्टोमतिरात्राप्तोर्याम शान्तमन वाजपेय पौण्डरीकाश्वमेधादि हृदकृतो पुण्यबलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीविकणो मुनीन्द्रमतानुसारिभिः भृग्वादिर्मन्वादिर्वधिष्ठादिभिः दिव्यमहर्षिभिरुक्त गृह्यधर्मशास्त्र पुराण इतिहासप्रतिपादकन्यादानकल्पोक्त सकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटि ब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यकौमोदकीनन्दकशार्ङ्गादि दिव्यपञ्चायुधरस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैकासवच्छास्त्रोक्तमार्गेण आङ्गेन स भारगस्पत्य भारद्वाजत्रयाऋषयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य पञ्चव्यूहविभेदेन प्रवर्तमानस्य परतत्त्वविभवव्यूह अन्तर्यामी अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नत्रे
आङ्गीर्षभार्गस्पत्य भारद्वाजत्रयारुषयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थले कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीर्षभार्गस्पत्य भारद्वाजत्रयारुषयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमनिगण विजृम्भित पादारविन्दस्य अर्चावतारः प्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीर्षभार्गस्पत्य भारद्वाजत्रयारुषयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूरदिव्याभरणभूषिताय श्रीवत्साङ्कितवक्षस्काय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्याद्भुतनित्ययौवनस्वभावलावण्य तेजोरत्नाकराय सकलशाखाध्यायिनो अखिललोकपवित्रगोत्राय श्रवणनक्षत्रे मकररासौ जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय भार्गवच्छमनाप्नुमान औरवेदल पंचारुषयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं प्रातुनां सुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपाम् उत्तरवल्गुणिनक्षत्रे कन्यारासौ जातां प्रगोत्सङ्कल्पतनकां श्रीदेवी नाम्निमां कन्यां वृणीमहे दास्यामि काश्यपावत्सारणैर्द्विवत्रयानुषयप्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं अत्यन्तसौन्दर्यवतीं बहुश्यामलाङ्गी रेवती नक्षत्रे मीनरासौ जातां कश्यपप्रजापतेः सङ्कल्पतनकां भूदेवी नाम्निमां कन्यां वृणीमहे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामष्टवेतुभ्यं ब्रह्मलोकजगीषया कन्यां स्वलङ्कृतां सात्वीं श्रीलागसमेधसे प्रगतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिणः सर्वदेवता इमां कन्यां प्रदास्यामि प्रीणात् कमलापतिः कन्यादानमुहूर्तस्य मुहूर्तोऽस्तु। శ్రీభూరమణ గోవింద గోవింద వెంకటరమణ గోవింద గోవింద మృగాంకార్ధపాలం వినీలాభ్రణీలం సువర్ణాభచేలం సురారీంద్రకాలం ముదావేదమూలం స్వభక్తానుకూలం వవందే విధి సాధు గోపాలబాలం महत्शेषभोगीन्द्रभोगी शयानं रसत्पक्षविक्षेपपक्षी शयानं पवित्राभिधानं परश्रीनिधानं ववन्दे विधिः साधु गोपालबालं। ఆ శ్రీహరి యొక్క దివ్య నామరూపాలను మనం చక్కగా భావించటానికి యోగ్యంగా ఆ పరమాత్మ ఇక్కడ అర్చారూపాన్ని ధరించి ఉంటే అదిగో ఆ స్వామిని నిరంతరం హృదయంలో ధరించేటువంటి అమ్మకు ఆ మహాలక్ష్మి ధరించబోయే ఆ మాంగళ్యాలను చక్కగా అభిషేకం చేసి ఆ తీర్థజలాలను శిరస్సున చల్లుకుంటే ఎంతటి పావనమైనటువంటి భక్తిభావం వికసిస్తోందో మనకందరికీ కూడా ఎక్కడ ఉన్నా ఏ స్థానంలో ఉన్నా దాదాపు 100 కోట్ల కుటుంబాలకు పైనే ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న సర్వమానవ కుటుంబాలకు కూడా వారిలో ప్రత్యేకించి స్త్రీమూర్తులకు మహిళామూర్తులకు మాతృమూర్తులకు సకల శ్రేయస్సులు కలగాలి అని గృహిణి గృహముచ్యతే అని సనాతన ధర్మం స్త్రీలకు పెద్దపీట వేస్తోంది. గృహలక్ష్మిగా సంతానాన్ని ప్రసాదించేటువంటి స్వరూపంగా సహనంతో తన భర్తను పిల్లలని అందరినీ సరిదిద్దేటువంటి ఒక సాహచర్యం కలిగించేటువంటి స్థితిగా
రకరకాలమైనటువంటి స్థితులతో స్త్రీమూర్తులు మనకు భారతదేశంలో కనిపిస్తారు. వారిని జగజ్జేగీయమానమైనటువంటి మాతృభావనతో చూడమని, ఎక్కడైతే స్త్రీలని గౌరవిస్తారో అక్కడ దేవతలు ఉంటారు అని మనువు చెప్తాడు. అందువలనే సాక్షాత్తుగా శ్రీకాంతుడు, ఆ శ్రీధరుడు, శ్రీరమణుడు కూడా సురల్పరే సుడెవ్వడంచు చూడబంపుతో భృగుండురంబు తన్నలచ్చియోర్వకొక్కతో వసింపనా సరోవరంతమందు నిష్ట సల్పితి విగావే శ్రీహరి పరాకు వెంకటాచలాధినాథమృక్కెదన్. వెంకటేశ్వరాష్టకంలో దాదాపు 100 సంవత్సరాలకు పైబడిన కాలంలో బృందావనం లక్ష్మణాచార్య స్వామి వారు వెంకటేశ్వరాష్టకంలో శ్రీవారి ఇతివృత్తాంతాన్ని చాలా చక్కగా అష్టకంలో చెప్తారు. దేవతలంతా కూడా ఎవరయ్యా? ఈ దేవతలలో సర్వశ్రేష్ఠుడు, సాత్విక స్థితి కలిగినవాడు అని పరీక్షించడానికి భృగు మహర్షిని పంపిస్తే ఆ పాదతాడనం చేశారట. ఒక బిడ్డ ఏ విధంగా అయితే తల్లి ఒడిలో ఉన్న శిశువు ఆ తల్లినే కాళ్ళతో తన్నినా ఆ తల్లి ఆనందిస్తోంది. ఇక్కడ కూడా ఆ భృగు మహర్షి తాళనం చేత తల్లి ఆనందించినా దాన్ని నెపంగా తీసుకొని భూలోకంలో ఉన్నటువంటి మనల్ని ఉద్ధరించడం కోసం ఆ మహావిష్ణువుతో కలహాన్ని పెట్టుకొని దిగి వచ్చేసిందిట. కొల్హాపురానికి వచ్చింది. అక్కడ అగస్త్య మహర్షి ఆరాధిస్తాడు. అక్కడి నుంచి ఈ స్వామివారు కూడా దిగి వచ్చాడు. అమ్మ లేకపోతే నేనేం చేస్తాను అని. అందుకనే ఆ భక్తులు కోరుతారు, పరమాత్మ తరంబుగాని ఈ భవాబ్ధి దాటమదిల్ దురంత చింత బొంది ఏమితో చనట్టి వేల మత్పుర కృతం వదెట్టిదో మిముంకనంగగల్గే శ్రీహరి పరాకు వెంకటాచలాధినాథ మృక్కెదన్. అలాగా లక్ష్మి కోసం దిగి వచ్చి ఈ తిరుమలకు దగ్గరగా ఉన్నటువంటి తిరుసుకనూరులో స్వామి స్వర్ణకమలాన్ని నిలిపి పద్మ సరోవరాన్ని తన కుంటాయుధంతో త్రవ్వి అక్కడ నిలిచి తపస్సు చేస్తే అమ్మ దిగి వచ్చింది, కలహారమాల వేసింది, వక్షస్థలంలో చేరింది. వ్యూహలక్ష్మిగా స్వామి హృదయంలో శ్రీవారి ఆలయంలో ఆ భక్తులని కటాక్షిస్తూ ఉంటుంది. స్వామి చూపులతో తన చూపు కూడా కలిపి ఆ స్వామి నారాయణుడు ఆ శ్రీ వెంకటాచలాధిపతి యొక్క భక్తులకు వారి ఇంటిలో ఏ విధమైన కలహాలు లేకుండా, ఏ విధమైనటువంటి పేదరికం లేకుండా సర్వ సంపత్ సమృద్ధులు కలిగేట్లుగా అమ్మ కటాక్షిస్తోందిట. అందుకనే ఆ మాంగళ్యాలను ప్రతిరోజు కూడా చక్కగా అర్చక స్వాములు అభిషేకం చేసి ఆ వేద మంత్ర సూక్తమైనటువంటి ఆ శ్రీ సూక్తాన్ని పఠించి అభిషేకం చేసి గంధాన్ని అలది పుష్పాలతో అర్చించి, అమ్మా నీ అనుగ్రహం చేతనే ఈ జగత్తులో ఉన్నటువంటి సర్వమానవులు సుఖంగా ఉంటారు తల్లి, ఏ దిక్కు లేదనుకునేటువంటి వారికి నీవేనమ్మా అని ఆ అమ్మ యొక్క వర్ణనంబఖండ వైభవంబులచ్చి తన్నురంబు శంఖచక్రహస్తయుగ్మముద్భపుండ్రమున్ సురేంద్ర రుద్ర సన్నుతంఘ్రి సుందరం కల్గు శ్రీహరి పరాకు వెంకటాచలాధినాథమృక్కెదన్నని ఆ మహానుభావులు కోరుతూ ఉంటారట్టి స్వామివారు అమ్మవార్లకు ఆ మాంగళ్యం సమస్తమైన శుభాలను ప్రసాదించేటువంటి ఆ మాంగళ్య సమర్పణ చేస్తూ ఉన్నారు. స్త్రీనాం జన్మజన్మని సువాసిని జన్మ ప్రాప్త్యర్థమని సంకల్పించారు. ఇదిగో త్రికరణ శుద్ధిగా మనం అంతా వేడుకున్నాం అమ్మ పాదపద్మ. ప్రజాపతి స్వామగం రాజా నమస్ృజత
तंत्रगो वेदा अन्वसृज्यन्त तान् हस्ते कुरुताम् अधः सीता सावित्री श्रीदेव्यै नमः मांगल्यधारणं करोमि। అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక पतिस्वामगं राजानमसृजत तंत्रगो वेदा अन्वसृज्यन्त तान् हस्ते कुरुता अधः सीता सावित्री अरण्यै नमः मांगल्यधारणं करोमि मांगल्यधारणमुहूर्तस्य मुहूर्तोऽस्तु। అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక మోదముతో నొకమాని మొదల పోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక ఆది మూలమగు హరి ఆతుమ సేవించక ఆది మూలమగు హరి ఆతుమ సేవించక ఏ దైవములగన్నానేమి సెలవు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनान् तथग्नेरणमण्यताम् इयन्नार्युपभ्रोतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा। ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम
तुभ्यं च संवदनात् तथग्नेरणमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनान् तथग्नेरणमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम स्वस्वाहा ओम भूस्वस्वाहा अजयमकुस्तादेवकुस्तादेव सविधप्रासाभिः प्राणानागम्यास्यां शुभतो श्रीनिवासना वैवाहिकमहोत्सवनागोपासनाग्नौ सवदोषप्रायश्चित्तार्थम् अतोविष्णावतर्घोष्ये अधिरण्यस्वा स्वस्थैरण्यस्वा देवसविधप्रसुवा ओम मतो देवा अवन्त्रा दुष्टचक्रमे पृथिव्या सुकृता विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानदपदं समूढमस्य वागं सरे स्वाहा त्रीणि विधाचक्रमे विष्णुर्गोपादा आभ्यः धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्मान् प्रसगितो अवधानस्वेन्द्रस्य सखा स्वाहा अदृष्णोः परमं पदकं स्थापसन् सूर्यादिक्षातज्ञ स्वाहा उदिप्रासः पण्यवो जाग्रवागं वसविदे विष्णोः यत्परमं पदज्ञ स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम शिवस्वाहा ओम भूर्भुवस्वाहा अग्निर्मकुस्तादेवकुस्तादेवसविधप्रासाभिः प्राणानागम्यास्यां शुभतो श्रीनिवासना वैवाहिकमहोत्सवकर्माङ्गोपासनाग्नौ कर्मसाद्गुण्यार्थदृष्टान्तहोमं करिष्ये अधीरमन्यस्वा स्वस्तिरमन्यस्वा देवसविधप्रसवाम् ओम इदस्कर्मणो त्रिशं विद्वान् हिमाकरम् अग्नये स्वाहा अग्नये एन्नादाग स्वाहा अग्निगन्नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवाष्टकं सर्वत्रैवाष्टकं देवोष्मै स्वाहा अग्नये स्वाहा वास्तुपदे नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दाबोधग्नसत्पुनरः जतवेदा वचर्षणि स्वाहा पुनर्दक्षात् पुनरेन्द्र बृहस्पतिः पुनर्सुरक्षमक्षो स्वाहा विष्णेभ्यः स्वाहा पुनर्निष्ठेभ्यः स्वाहा गहितं दृष्टिः स्वाहा निष्कृत्यै स्वाहा गौरात्यै स्वाहा देवीभ्यः स्वाहा तनोभ्यः स्वाहा रज्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा ओम येदो औषधि धीमहि स्वाहा समिदसि तेजोषधे जोमहि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि शुक्लमे पाहि स्वाहा सोमस्य चित्तमे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिमे पाहि स्वाहा अग्निर्भक्तज्ञ स्वाहा वेदर्भक्तज्ञ स्वाहा देवर्भक्तज्ञ स्वाहा पृथ्वीभक्तज्ञ स्वाहा अग्निर्जैर्नज्ञ स्वाहा वेदर्जैर्नज्ञ स्वाहा देवर्जैर्नज्ञ स्वाहा पृथ्वीजैर्नज्ञ स्वाहा ओम सप्तदे अग्ने समिधः सप्तचक्मा सप्तषडः सप्तधाम प्रज्ञानि सप्तहोत्रा आधृतात्मा सन्ते सप्तगौनीरा प्रणस्व गतेन स्वाहा प्रधानविद्वान् नष्टभ्रेण ओम नमवतञ्जः मनसा प्रजापतये स्वाहा आजशेषम् इन्द्राय जहोमि स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो द्यौस्त्रिपदो पृथिवीस्त्रिपदो ब्रह्माद्यास्तुप्यन्ताम् अवितेनमकुस्ता देवसविधप्रासाभिः दक्षिणा उत्तरतः वायुतां देवताभ्यो नमः यथास्कं यथा सप्रतिष्ठाभ्यां सोनार्थक्षेमाय पुनरागमनागचात् सर्वसन्मे भूया सर्वं मे भूया अक्षतमक्षतेजहोमि अक्षतमे ज्येष्ठाः प्राच्यां दक्षिणागां अधीच्यां प्रतीच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जयन्तां पश्चिमतः परिव्यपनगां दक्षिणतः परिव्यपनगां उत्तरतः परिव्यपनगां पश्चिमतः विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि देवसुदनं भूतिस्मातेन लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमाकृतगोर्भूतिः आदित्यः सोमो नमः तस्य तन्मे अस्मत्मयाक्षं दीर्घायुष्मागा फलागा सदागा त्रिगागुषम् भूतिस्मातेन लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमाकृतगोर्भूतिः
आदित्यः सोमो नमः त्रयायुषं जपदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घागत्नागा फलागा हतागा पदञ्चवत्से त्रयायुषम् आपोगष्टामगोपवस्थानपूर्जेतसातना महेरणागचक्षसे योवस्वतमोर्दत्तस्य वाचगदेहनः सुधीरिव मातरः तस्मा अरङ्गमावभोगस्य क्षगागसिन्मथ आपो जनगता जनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्वी भूयासं यत्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्वी भूयासं यत्ते अग्ने हरस्ते नाहं हरस्वी भूयासं मगे मेधां मगे प्रदां मयग्निस्तेजो ददो मेधां मगे प्रदां मयीन्द्रियं ददातु मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं मुदासनां तत्कुन्दमयादेव परिपूर्णं तदस्ते प्राचित्तानिशानि होमकर्मात्मकान्वयि यानि तेषां वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा कृते स्वभावात् करोमच्चकलं परस्मै नारायणाय समर्पयामि सर्वं श्रीश्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्यं प्रसर्ग्यं पुराचरणीयं समर्पयामि यदा सकमदास्तमधिष्ठापयामि समरात्मक्षेमाय पुनरागमनाय च आज्योपहारं समर्पयामि अग्नये नमः तत्सब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीभुवनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु శంఖచక్రధరం శాంతం నారాయణమనామయం లక్ష్మీ సంశ్రితవామాంకం తథా భయంకరం ప్రభుం కిరీటమండలధరం నానామండనశోభితం భ్రాజత్కౌస్తుభమాలాఢ్యం శ్రీవత్సాంకితవక్షసం పీతాంబరధరం దేవం సురాసుర నమస్కృతం ధ్యాయేతనాదినిధనం సర్వకామ ఫలప్రదం అంతర్యామీ జ్ఞానరూపీ పరిపూర్ణ సనాతనః ఏతత్ సర్వం సమాఖ్యాతం ఎత్తు పృష్టం త్వజానృపా అని మనం ఆ పరమపురుషుని యొక్క దివ్య సాన్నిధ్యంలో గోదావరి పిరాట్టి గానం చేసిన వారణమాయల సన్నివేశాలని వీక్షించాం. శంఖచక్ర గదాధారి అయినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దివ్య నామ రూప గుణ లీలా విశేషాలను హృదయంలో ధారణ చేయటానికి ఏ విధమైనటువంటి భక్తిశ్చతత్ సాధనమని ఆ భక్తి యొక్క విశేషం ఎలాంటిదో మనకు గుర్తు చేస్తూ గోదాదేవి అద్భుతమైన స్వప్న వృత్తాంత విశేషాన్ని మనకు అందించారు. ఇప్పుడు స్వామి తాను ధరించినటువంటి దివ్య పుష్పమాలికను అమ్మవార్లకు సమర్పిస్తూ ఉన్నారు. ధ్యేయస్సదా యోగివరైర్ మహాత్మా స్వేచ్ఛా శరీరై కృత దేవకార్య అని ఆ పరేశుడు స్మరించేవారి ఆర్తిని పోగొట్టేటువంటి వాడు సహజశుద్ధుడు పరిపూర్ణ కాముడు జ్ఞానరూపిణిగా చెప్పేటువంటి ఆ పరమపురుషుడు యత్తేజసా భాంతి దివాకరాజ్యానాదిక్రమస్తస్య కదాపి శిక్షా కాళాత్మకం తం త్రిదశాధినాథం నమామహే వై పురుషార్థరూపమని దేవతలంతా కూడా ప్రార్థిస్తారు ఆ దేవదేవుణ్ణి. ఆ పురుషోత్తముడు జగత్స్వరూపుడు. ఆ స్వామివారికి ప్రణామాలు అర్పించేటువంటి ఆ దివ్య స్వరూపాన్ని అమ్మ నిరంతరం హృదయంలో ధారణ చేస్తోందట. అమ్మాయి హృదయంలో స్వామి హృదయంలో అమ్మ ఎప్పుడూ ఉంటారు. నిత్య నిరతిశయ పరమానంద స్వరూపులు ఆ ఆది దంపతులైనటువంటి లక్ష్మీనారాయణులను మనం నిరంతరం స్మరించడం చేత మనకు కూడా అలాంటి ఆ దాంపత్య ధర్మ ప్రభావం
మనకు కూడా కలుగుతోంది. అలాగ కలగాలి అని ఉభయాధిష్టానం చేయకం తత్వం అని లక్ష్మీనారాయణుడు ఉభయలుగా కనిపించిన ఆ ఆది దంపతుల మధ్య అవిభాజ్యమైన నిత్యానుకూలమైన గాఢమైన అనుబంధం ఉంటుంది. అలాగ లక్ష్మీనారాయణులను మనం నిరంతరం భావించాలి. అందుకనే లక్ష్మీ విశిష్టాద్వైతము అని కూడా ఒక సిద్ధాంతాన్ని మహానుభావులు చేస్తారు. నూతన వివాహ దంపతులు ఆ భావన చేత ఉత్తమమైన జీవన విధానంలో నడిచి లోకానికి సమాజానికి శాంతిని కలిగిస్తూ సత్సంతానాన్ని పొంది సకల సంపత్తులు పొందుతారు అని అందువలనే మనకు పెద్దలు చక్కగా ఈ శ్రీనివాస తిరుకల్యాణ మహోత్సవాన్ని మహర్షాదులు భృగు మరీచి అత్రి కశ్యపాది మహర్షాదులు మనకు ఆ శాస్త్ర గ్రంథాలని అందించారు. అదిగో అర్చక స్వామికి చక్కగా పవిత్ర వస్త్రాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. ఇప్పుడు అక్షతారోపణం తన భక్తుల ఇంట సకల సంపదలు కలిగేట్టుగా ఈ అక్షతారోపణం తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ కైంకర్యపరులు వీక్షించి అమందమైన ఆనందాన్ని పొందిదాం. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, సత్యా ఏతా ఆశిషస్ సంతు. గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.